హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన గులాబీ మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే మనం నెలకొకసారి మన ఇంట్లో ఉండే వాటితో మనం ఒక నెలకొకసారి మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి. మనకి మంచిగా పువ్వులు అయితే మొక్క నిండా మొగ్గలైతే మంచిగా వస్తాయండి. అలాగే పెద్ద పెద్ద పువ్వులు కూడా బాగా పూస్తాయి. ఎంతటి మొండి మొక్క అయినా సరే మనకి మొగ్గలు రాకోకుండా ఉండే మొక్కలు ఏవైనా సరే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతామండి. అలాగే మనం గులాబీ మొక్కలకి కొంచెం అనేది కేరింగ్ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోకపోతే అవి ఫంగస్ బారిన పడి మొక్కలు అనేది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే వాటరింగ్ అనేది కూడా చూసుకొని ఇస్తూ ఉండాలి. మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేది ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది నీళ్లు నిలవడం వల్ల. అలాగే మనం నెలకొకసారి కానివ్వండి, వేపపిండి కానివ్వండి అలా ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వడం వల్ల మొక్కలో ఏవైనా నెమటోడ్స్ కానివ్వండి, వేరు తొలిచే పురుగులు కానివ్వండి అలా ఉన్నప్పుడు మొక్కలు మనకి మంచిగా హెల్తీగా అనేది ఉంటాయండి. ఇలా మొక్కలకి ఎప్పటికప్పుడు పువ్వులు పూసినవన్నీ కూడా తీసేసుకొని మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కొత్త చిగుర్లు వచ్చి మనకి మళ్ళీ పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి. ఇక్కడ పువ్వులన్నీ కూడా వాడిపోయాయి అన్నమాట మొత్తం. ఇలా మనం షోకి అలా ఉంచేసుకున్న తర్వాత బాగున్నాయి కదా అని చెప్పి ఉంచేసుకుని అలాగే ఉంచకుండా మొక్క అంతా కూడా ప్రూన్ చేసేసుకోవాలండి. నీట్గా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే మనకి మొక్కలు అనేది మళ్ళీ కొత్త చిగుర్లు అనేది వచ్చి మొగ్గలు అనేది కూడా పూస్తూ ఉంటాయి. తర్వాత మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది కూడా ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి పువ్వులు అనేది కూడా పూస్తూ ఉంటాయి. డైలీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల కూడా మనకి ఎక్కువ మంచి రిజల్ట్స్ అనేది కూడా తీసుకోవచ్చు. గులాబీ మొక్కలు తరచూ చనిపోతూ ఉంటే వాటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది కూడా మనం ఇస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఫెర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే మజ్జిగ 3 days వరకు బాగా ఫర్మెంట్ చేసుకోండి. మనకి పూల మొక్కలు పువ్వులు రావడం లేదు, ఎక్కువగా పూయడం లేదు, 1, 2 వచ్చేసి ఆగిపోతున్నాయి అనే దానికి మనం ఈ ఫెర్టిలైజర్ అనేది నెలకు ఒక్కసారి ఇచ్చినా కూడా సరిపోతుందండి. చూసారు కదా, 3 days వరకు ఫర్మెంట్ చేసుకున్న ఈ మజ్జిగ అనేది మనం మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తానండి. 5 లీటర్ల వాటర్ తీసుకున్నానండి. 1 జగ్ మజ్జిగ అనేది తీసుకున్నాను. ఈ మజ్జిగ అనేది బాగా ఫర్మెంట్ చేసుకున్నాం కదా, ఈ ఫర్మెంట్ చేసుకోవడం వల్ల మజ్జిగ మనం పూల మొక్కలకి మంచిగా పువ్వులు పూయటానికి అయితే అవకాశం ఉంది. మనకి మంచి రిజల్ట్స్ని కూడా మనం 100% తీసుకోగలుగుతామండి. చూసారు కదా, ఇక్కడ ఇలా మజ్జిగ అనేది మనం ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్మెంట్ చేసుకున్న ఈ మజ్జిగ అనేది మనం నేరుగా గులాబీ మొక్కలకి ఇలా ఇవ్వచ్చు. ఇచ్చే ముందు మీరు మొక్కలు బాగా గుల్లగా తువ్వకపోతే ఒకసారి గుల్లగా తువ్వి వారానికి ఒకసారి మొక్కలు అనేది బాగా సాయిల్ లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. ఆ ఫెర్టిలైజర్స్ అనేది మొక్కలకి బాగా అబ్జర్వ్ అయ్యి మొక్కలు అనేది పువ్వులు బాగా పూస్తాయండి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితో మనం ఫెర్టిలైజర్ చేసి మంచి రిజల్ట్స్ని అయితే మనం తీసుకోగలుగుతాము. ఇలాగే ఏ పూల మొక్కలకైనా సరే ఈ ఫెర్టిలైజర్ అనేది మనం ఇవ్వచ్చు. మనం పూలు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఈ ఫెర్టిలైజర్ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.